హాయ్, చికెన్ బిర్యానీ చేసుకుందామని కేజీ చికెన్ లెగ్ పీస్ లెక్క ఇట్లా కట్ చేసుకొని మంచిగా ఉప్పు వేసి ఒక 2-3 సార్లు కడిగిన చికెన్, కారము 1.5 టేబుల్ స్పూను, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూను, షాహీ బిర్యానీ మసాలా ఇది కూడా 1 టేబుల్ స్పూను, ఇంట్లో చేసుకున్న గరం మసాలా 1 స్పూను, ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్టు 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, పుదీనా ఆకులాకులు ఏరుకుంది, కొత్తిమీర, పెరుగు, రెండు కప్పులంత పెరుగు, రెండు నిమ్మకాయలు పిండిన, ఇది మంచిగా కలుపుకున్నా కదా, ఇది ఇట్లనే ఫ్రిడ్జ్లో పట్టదు కాబట్టి వేరే గిన్నెలకు తీసుకుంటా. ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం 1 గంట సేపు. కిలోంబావు బాస్మతి బియ్యం తీసుకొని మంచిగా నీళ్ళు వేసి కలుపుకొని కడుగేద్దాం. పావు కిలో ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా ఇట్లా చక్రాలలాగా. ఇప్పుడు ఇవి నూనెలో వేసుకున్నాం. ఇవి ఇట్లా వేగినాయి కదా, ఒక గిన్నెలకు తీసేసుకున్నాం. అన్నిట్లనే తోక మిరియాలు, లవంగాలు, నల్ల యాలుక, సాజీర, ఇది మధ్య మధ్యలో కలిపిన ఇంకా ఇట్లా ఇరిగింది కదా. ఇప్పుడు 70% ఉడికినట్టు. ఇది అన్నం వార్చుకుందాం. బిర్యానీ అండి తీసుకొని ఉల్లిపాయలు వేసిన నూనె ఉంది కదా, తీసుకొని అప్లై 2 గంటలు నానింది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్. ఫుడ్ కలర్కి బదులు కొంచెం పసుపు నీళ్ళలో కలుపుకొని మనం బియ్యం ఇప్పుడు అన్నం వంపుకున్న నీళ్ళే వేసుకున్నాం.
ఒక 10 నిమిషాలు హైలో పెట్టి మిగతా 30 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనియాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఫ్రెష్గా నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి ఇది. ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం. కొంచెం బరువు పెట్టుకొని ఉడకనిద్దాం. 40 నిమిషాల తర్వాత మంచిగా రెడీ అయిపోయింది బిర్యానీ. మంచిగా దమ్ముకు కూడా మంచిగా అయిపోయింది కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అంచు బ్లాగ్స్.